తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ పార్టీలు బహుముందస్తుగా ఎన్నికల మూడ్లోకి వచ్చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇంకా అధికారాన్ని ఏడాదిన్నర అనుభవించిన రేవంత్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని చెప్తుంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? మేమంటే మేము అధికారంలోకి వచ్చేస్తామంటూ ఊదరగొడుతున్నాయి. అసలు ఇప్పుడు వచ్చే ఎన్నికల ప్రస్తావన ఎందుకు అంటే ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి అని, వచ్చే 20 ఏళ్లు కాంగ్రెస్కు తెలంగాణలో స్థానం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేసిన మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పుకొచ్చారు. అలాగే రేవంత్ సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్లోనూ బీజేపీ ఎంపీ సీటు గెలిచిందని గుర్తు చేశారు. అలాగే స్వయంగా రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్ల సీటు కూడా బీజేపీ దక్కించుకుందని చెప్పారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది బీజేపీయేనని మర్చిపోవద్దన్నారు. తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డిని అడుగుపెట్టనిచ్చేదేందని ప్రశ్నించారు రఘునందన్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ తాము గెలిచామని, ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఎందుకు రాదో చెప్పాలని సెటైర్లు వేశారు. రఘునందన్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోయింది. మరోవైపు బండి సంజయ్ సైతం తనదైన శైలిలో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇరుకున పెడుతున్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని, మార్పు కావాలంటే బీజేపీ రావాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కార్యకర్తలుగా నిశ్చింతగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని, కార్యకర్తలు, నాయకులు కలిసి పార్టీ అభివృద్ధికి పట్టువీడకుండా పనిచేయాలని ఏఐసీసీ అగ్రనాయకుల అంతర్గత సమావేశాలు, బహిరంగ సభలో వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు పందికొక్కులా ప్రజల సొమ్మును మేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అనుకున్నట్లుగానే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిందని ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సభల్లో మాట్లాడుతూ తన ఉనికిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేదలను అభివృద్ధి చేయడమే తన బ్రాండ్ అని, రాష్ట్రానికి ఎన్నడూ లేనన్ని పెట్టుబడులు తెస్తున్నానని ప్రకటిస్తున్నారు. ప్రధానంగా మూసీ ప్రక్షాళన, 4th సిటీ వంటి కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆకాంక్షను రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో అంతర్గత కలహాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతూ మొదటిసారి ముఖ్యమంత్రిగా పాలనపై పట్టు పెంచుకుంటూ వ్యవస్థలపై ముఖ్యమంత్రి హోదాలో పట్టు బిగిస్తున్నారు. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్లో 2 పార్టీల డైలాగ్ వార్ హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పార్టీకి మళ్లీ పాత ఊపు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. జిల్లాల వారీగా నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమవుతున్నారు. చేవెళ్ల, రాజేంద్రనగర్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అభివృద్ధి చేయకపోగా గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తోందని, అందుకే మరోసారి కేసీఆర్ రావడం చారిత్రక అవసరం అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలంటున్నారు కేటీఆర్. కవిత సైతం బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయమున్నా నేతలు మాత్రం ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు. ఎవరికి వారు వారి పార్టీ క్యాడర్కు, కార్యకర్తలకు స్టఫ్ ఇస్తూ జవసత్వాలు కోల్పోకుండా ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధం చేసేలా మాట్లాడుతున్నారు.